ఈరోజు ఫ్రైడే కాబట్టి బగారా రైస్ చేసుకుంటున్నాను. చూపిస్తాను ఏ విధంగా చేసుకుంటున్నాను మీకు చూడండి. ఒక దవర పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక యాలక, ఒక చెక్క, 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు వేసాను. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అయితే యాడ్ చేశాను, పచ్చిమిర్చి కూడా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా యాడ్ చేశాను. చూడండి ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి ఆనియన్ అనేది. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి మిక్స్ చేసేసాను. కొంచెం ఫ్రై అయ్యేసరికి ఆ టమాటాలు అయితే వేసి టమాటా కూడా బాగా కలిపెట్టేశాను. ఇక టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు అయితే వేసాను. ఉప్పు తర్వాత కారం కూడా ఒక స్పూన్ అయితే వేసాను. ఎక్కువ సరిపోతుంది నాకు, ఈ విధంగా ఎక్కువ అవసరం లేదు. చూడండి కలర్ అయితే ఏ విధంగా. 2 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను సేమ్ గ్లాస్ తో. చూడండి ఈ విధంగా అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేశాను. ఇంకా దీన్ని వెసరు కోసం వదిలేయాలి. ఈ వెసరు వచ్చిన తర్వాత మనం రైస్ అయితే యాడ్ చేయాలి. చూడండి ఎసరు అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. తర్వాత రైస్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్ గా ఉందా లేదా అని. సిమ్ లో పెట్టేసి 10 నిమిషాలు అయితే వదిలేసాను. ఈ విధంగా అయితే రెడీ అయింది బగారా రైస్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా టేస్ట్ ఎట్టున్నదో కూడా తెలీదు, తింటే కానీ తెలీదు. రైస్ అయితే బాగానే వచ్చింది. దాంట్లోకి చికెన్ కర్రీ కూడా చేసేసుకున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.